మేము సాధిస్తాం, మీరు ముందు ఒంటరిపోయి మేము వెనక్కి వస్తామని చెప్పారు. మొన్న ఆ విషయం వాళ్ళ పేరెంట్లో మేము చేయమని చెప్పేది చాలా మంది కార్మికులు బ్యాక్ అవ్వడం వల్ల చేసి మళ్ళీ కూర్చొని 2 రోజులు ముందు కొనసాగించినా కూడా ఆ రోజు నిర్ణయం తీసుకొని కూడా అందరికీ కూర్చొని చర్చించి సరే ఒకసారి పీక్ లెవెల్ ఉద్యమం వెళ్ళినా వీక్ అయినా కూడా కార్మికులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఒక్క కార్మికుడికి అన్యాయం జరగకుండా మళ్ళీ మనం సేఫ్గా ఎప్పుడైతే బయటికి ఎంత గట్టిదంతో వచ్చినామో అంతే బ్యాక్ వస్తున్నప్పుడు సేఫ్గా రావాలి. కాబట్టి మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ కొంత ఈ 10 రోజుల జీతం పోయినా అందరం బాధపడతాం వాస్తవమే. కానీ మనం ప్రభుత్వం దృష్టిలో కానీ యాజమాన్యం దృష్టిలో కానీ మన యూనియన్ దృష్టిలో కానీ ఇంత ఐక్యతగా ఆర్టిజన్ కార్మికుడు అంటోడు 98% ఐక్యతగా ఉద్యమం చేసి ఈరోజు ఈ లెవెల్లో ఉన్నామంటే చిన్న విషయం కాదు. సరే కొంతమంది లాస్ అయినా అది మేము అడిగినాం సార్ మాకు ఏమి ఇప్పుడు ఇమీడియట్గా మాకు మీరు బెనిఫిట్స్ తెలియలేరు కదా, మేము అన్కండిషన్గా విరమించిన తర్వాత మన కార్మికులకు ఇబ్బంది అవుతుంది, జీతాలు తక్కువ కదా, జీతాలకు లీవ్లు ఏమంటే అది ఏమన్నా ఈ రోజు అయితే ఇయర్కి ఇమీడియట్గా కాదు మీకు లీవ్లకి ఏం తీసుకుంటే వచ్చే నెల మేము దాని దగ్గర ఆలోచన చేస్తా, అది మీకు న్యాయం మేము తక్కువ జీతాలు చేస్తాను సీఎం గారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎటువంటి అప్పాలు ఇప్పుడు మాకేం చేస్తారు, కుట్ర చేసిన నాయకులే మళ్ళీ మన మీద ఇచ్చిన జరిగి చూస్తారు, ఇది వాస్తవం. కాబట్టి మీరు తిప్పిపట్టే అవసరం ఉన్నది. మనం ఆలోచన చేసి ఎవరు కుట్ర చేసి మనకు రోడ్డు మీద వదిలేసిన ఎవరు మనకు అందరూ తెలుసు. కాబట్టి మనం మళ్ళీ ఐక్యతగా మనం అందరం ఈ జేఏసీ అనేది ఒక్క నిమిషం ఈ జేఏసీ అనేది కంటిన్యూగా కొనసాగుతుంది. అన్ని 6 డిమాండ్ల మీద ఏ డిమాండ్ ఎంత పోతలేము, ప్రతి డిమాండ్కి డిపార్ట్మెంట్ దాని మీద తయారు చేస్తామని చెప్పింది. ఫైనాన్స్ పడాలి ఇప్పుడు ఏ డిమాండ్ ని ఫైనాన్స్ మీద పడాలి అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నా వాళ్ళకే మనం అడిగిన వాళ్ళు అన్ని వేరే చేసుకొని తెస్తామన్నారు. అన్ని డిమాండ్లు చర్చించి యాజమాన్యంతో దానికి సానుకూలంగా తీసుకొని అందరికి న్యాయం జరిగే విధంగా ఈ జేఏసీ తప్పకుండా న్యాయం చేసే దిశగా అందరం ఉంటాం. సారాంశం ఇది రేపు మళ్ళీ మనం చూస్తున్నాం, మళ్ళీ ఏమేమన్నా అన్ని డీల్స్ చేస్తాం.